నేను మీ డాక్టర్ సతీష్ కుమార్, రాఘవేంద్ర చిల్డ్రన్ హాస్పిటల్. ఈరోజు చాలా కామన్గా ఈ రైనీ సీజన్లో జరిగే రోగాల గురించి తెలుసుకుందాం. అందులో మేజర్గా ప్రధానంగా తెలుసుకోవాల్సిన డెంగ్యూ రోగం గురించి. సో ఆ డెంగ్యూ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు అలర్ట్ అవ్వాలి, డెంగ్యూ తాలూకు లక్షణం వల్ల ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తే ఎప్పుడు అలర్ట్ అవ్వాలనేది తెలుసుకుందాం. సో కామన్గా ఈ డెంగ్యూ డిసీజ్ అనేది దోమలు కుట్టడం వల్ల వస్తుంది. అది ఎస్పెషల్లీ మార్నింగ్ దోమలు కుట్టడం వల్ల ఈ డెంగ్యూ అనేది వ్యాపిస్తుంది. ఈ డెంగ్యూ తాలూకు లక్షణాలు ప్రధానంగా మేజర్గా హైగ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. ఫస్ట్ ఇనిషియల్ 3 days చాలా హైగ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 24 hours మాత్రం చాలా హైగ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. అలా 3 days హైగ్రేడ్ ఫీవర్తో పాటు హెడ్ ఏక్, వామిటింగ్స్, బాడీ ఏక్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఒళ్ళంతా ఎర్రబడడం కానీ, విపరీతంగా వాంతులు అవ్వడం, ఇవన్నీ ప్రధానమైన లక్షణాలు. అందులో ఫస్ట్ 24 hours అనేది చాలా బాగా ఎక్కువ ఉంటాయి. నిదానంగా గ్రాడ్యువల్గా ఫీవర్ స్పైక్స్ తగ్గి 3వ రోజు కల్లా తగ్గడం జరుగుతుంది. ఎక్కువ శాతం 90% రోగం డెంగ్యూలో చాలా వరకు మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. చాలా వరకు డెంగ్యూ వచ్చినట్టు కూడా తెలియదు. ఒక 1 day ఫీవర్ వచ్చి తర్వాత తగ్గిపోవడం జరుగుతుంది. బట్ నేను చెప్పినట్టు లక్షణాలు బాగుండి, ఫీవర్ హైగ్రేడ్ ఉండి, వామిటింగ్స్, బాడీ ఏక్, బాగా నీరసం ఉండడం, ఇవన్నీ కొద్దిగా సివియర్ ఫార్మ్ ఆఫ్ లక్షణాలు అంటాం.